హలో! హాయ్ అందరికీ. ఈ సీజన్ వచ్చిందంటే పల్లెల్లో అందరి ఇళ్లల్లో ముందుగా పెట్టుకునేది చింతకాయ పచ్చడి. సో, మా అమ్మ గూడా అయితే పెట్టేసింది. మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. మీకు తెలిసిందేగా లోహిత అమ్మమ్మకి అన్ని పనుల్లో హెల్ప్ చేస్తదని. సో, ఈ పనిలో కూడా అయితే హెల్ప్ చేసింది. ఇక్కడ చూసారా మా అమ్మ వాటికున్న తొడయాలు కోస్తుంది. ఇలా చేత్తో తీస్తే ఏమమ్మా అంటే, అలా తీస్తే వాటర్ పోతాయి కడిగినప్పుడు పచ్చడి చెడిపోద్ది అని చెప్పింది నాకైతే. ఇలా చేస్తూ మా అమ్మ అయితే నాకు కొన్ని ముచ్చట్లు చెప్పింది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే ఉదయం మాకు టిఫిన్ చేసి పెట్టేవాళ్ళు కాదంట. అంత టైం కూడా ఉండేది కాదంట. ఉడుకుడుకు అన్నంలో కొంచెం పచ్చడేసి చింతకాయ పచ్చడి నెయ్యేసి పెట్టేవాళ్ళు అని చెబుతుంది. నేను కూడా మా పాపకు అన్నం ముట్టించిన దగ్గర నుంచి అయితే పెట్టాను. 1 ఇయర్ వరకు అయితే తిన్నది బాగానే. ఇడ్లీ అవి పెట్టడానికి తను ఇడ్లీ మింగేది కాదు. పాలు పోసి పెట్టడానికి పాలు గిట్టేవి కాదు. ఇలా 2 టైమ్స్ 3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా మొత్తం ఆరబెట్టింది తడంతా పోవడానికి. వీళ్ళేంటి అన్ని నైటే పని చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా? మా అమ్మ డే టైంలో పనికెళ్ళిద్దండి. ఇంటి దగ్గర అయితే ఉండదు. సో, అందుకని నైట్కి అంతా పని చేసేసుకుంటుంది ఇలాంటి పనులన్నీ. ఆ చింతకాయలు మొత్తం 4 కేజీల వరకు అయితే ఉంటాయి. 4 కేజీల చింతకాయలకి 800 గ్రాముల ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసింది. మళ్ళీ తిరగదంచుకునేటప్పుడు కొంచెం మెంతులు వేస్తాము అని చెప్పింది. మాకైతే ఇక్కడ చెట్లు ఉంటాయండి. కట్టొచ్చి 200 వరకు అయితే కొంటారు. ఇవైతే మేమైతే ఏం కొనలేదు. మా అత్త చెట్టు నుంచి కోసుకొని వచ్చింది. చూసారా లోహిత అమ్మమ్మకి ఎంత బాగా హెల్ప్ చేస్తుందో. ఇట్లా కచ్చా పచ్చాక దంచుకున్న తర్వాత ఉప్పు అయితే పోస్తుంది. అన్నిట్లో లోహిత ముందే ఉండాల. లోహిత ఉప్పు బాగా తింటుందండి. సగం అది దాని బాధ ఇస్తే తినాలి అనే ఆశ. ఆ చింతకాయలన్నీ అలా 4 సార్లు అయితే దంచి పక్కకి ఎత్తి పెట్టుకుంది. మోస్ట్లీ సిటీలో ఉన్న వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మీకు ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా తెచ్చి పెట్టుకోండి. హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకి ఏ ఆలోచించకుండా పెట్టేయచ్చు మీరు. బాగా తింటారు కూడా. వాళ్ళకి ఆకలి పెరిగిద్దంట. డైజెషన్ కూడా మంచిగా అవుతుందని మా అమ్మోళ్ళు అయితే చెప్తున్నారు. అందుకే మీకు చెప్తున్నాను. చూసారా చింతొక్కు ఎట్లా దంచేసిందో. కొంచెం పసుపు వేసింది, ఉప్పు వేసింది, అలా కచ్చా పచ్చాగా దంచేసింది. అది తోడుకోవడానికి అయితే మా అమ్మ గింటె తీసుకురామంటే లోహిత వెళ్ళి హడావుడిగా తాతయ్యతో అయితే ఇప్పించుకొని వచ్చింది. తను తోడాలంట. ఇప్పుడు చూడండి ఎట్లా తోడిద్దో అక్కడ. అమ్మమ్మ పనికి అన్నిటికీ అడ్డమే వస్తుందండి. ఎంత ఓర్పుగా చేయాలో పిల్లలుంటే. ఒక్క పని చక్కగా చేయనీది ఇంట్లో. మా అమ్మ మొత్తం అయితే తోడేస్తుంది చూడండి. అలా తోడి మొత్తం 4 సార్లు అయితే దంచేసి మొత్తం కలిసి మళ్ళీ ఒకసారి పిల్లలుంటే చాలనుకుంటా. గంటలు అయ్యే పని 2 గంటలు అయితే అవుతుంది. ఇక లోహిత చూడండి అమ్మమ్మ దంచుతుంటే ఎలా ఎగదొస్తుందో. అలా పెట్టినప్పుడు భయం ఉంటుందిగా. సో, పని అయితే స్లో అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇంతే అవుతుందా? అవును అయితే కమెంట్ చేయండి. మా అమ్మ ఏదన్నా పని చేసేటప్పుడు ముందు లోహితాన్ని కనిపెట్టుకొని ఆ పని చేసుకున్నాక మా అమ్మకైతే చాలా టైం పడుతుందంట. రోజు అదే అంటుంది. మొత్తం అయితే ఇంత పచ్చడైంది. అంతా కలదంచుతుంది బాగా. ఎందుకంటే చిన్న రోట్లో దంచాం కదా. పెద్ద రోలు ఉందిలే కానీ అక్కడ లైట్ లేదు. కొంచెం చీకటిగా ఉంది అని చెప్పేసి ఇంట్లోనే చిన్న రోలు బయట పెట్టి అయితే దంచాము. మీకు ఎక్కడన్నా పెద్ద రోలు ఉంటే వెళ్ళి దంచుకోవచ్చు. నాకు తెలిసి పల్లెల్లో ఎవరిళ్ళల్లో అయినా ఉంటుంది. సిటీలో ఉండదులే కానీ సిటీలో ఉంటే ఇలా అయితే దంచేసుకోండి. చూసారా లోహిత అన్నిటికీ అడ్డమే అమ్మమ్మకి పాపం. ఇంకా అయితే దంచడం అయితే అయిపోయింది. ఇప్పుడు తోడుతుంది చూసే. కొంచెం అడుగైతే ఉప్పేసి పెడుతుంది. ఎందుకమ్మా అలా అంటే చెడిపోకుండా ఉంటుంది బుజ్జి పచ్చడి అంది. మా అమ్మ వేసేది చూసి లోహిత కూడా వేస్తుంది. మొత్తానికైతే చాలా ఉప్పే వేసింది. మరి ఉప్పు ఎక్కువ అవుతుందని మా అమ్మ అంటుంది. కాదులే అమ్మ అని నేను అంటున్నాను. అందరికీ నచ్చితే వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత వరకు ఈ పచ్చడి పెట్టుకోవడానికి అందరు ట్రై చేయండి.